గత 17 ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ఆర్సీబీ వచ్చే ఏడాదైనా ఆ ముచ్చట తీర్చుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఐపీఎల్ 2024 సీజన్లో అసాధారణ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ ఫైనల్ మాత్రం చేరుకోలేకపోయింది. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో పటిష్టమైన జట్టును తయారు చేసేందుకు ప్లాన్లు రచిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్లో మెగా వేలం జరగనుండగా బీసీసీఐ ఇంకా రిటెన్షన్ పాలసీని ప్రకటించలేదు. మరోవైపు ఫ్రాంచైజీలు మాత్రం తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. మెగా వేలంలో ఆర్సీబీ భారత్కు చెందిన పేస్ ఆల్రౌండర్లను కొనుగోలు చేయాలనుకుంటుంది. ఇందుకోసం కొంతమంది ఆటగాళ్లను టార్గెట్ చేసింది. ఈ జాబితాలో ఆంధ్ర క్రికెటర్ సన్ రైజర్స్ హైదరాబాద్ సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డితో పాటు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఉన్నట్లు తెలుస్తుంది. నితీష్ దక్కకపోతే సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ను ఆర్సీబీ తీసుకోవాలి అని అనుకుంటుంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో అర్జున్ బంతితో అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఈ టోర్నీలో గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్ ఆతిథ్య కర్ణాటకతో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల ఘనతను అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన అర్జున్ టెండూల్కర్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లతో కర్ణాటక పతనాన్ని శాసించాడు. అర్జున్ టెండూల్కర్ సంచలన బౌలింగ్తో ఈ మ్యాచ్లో గోవా ఇన్నింగ్స్ 189 పరుగుల తేడాతో కర్ణాటకను చిత్తు చేసింది. ఈ ప్రదర్శన అర్జున్ టెండూల్కర్ సత్తాను తెలియజేసింది. అర్జున్ టెండూల్కర్కు సరైన అవకాశాలు ఇచ్చి స్థానబెడితే మంచి ఆల్రౌండర్ అవుతాడని ఆర్సీబీ భావిస్తుంది.